టాపిక్. ఇక ఆ గ్రామంలో పెద్దవాగుపై బ్రిడ్జ్ లేక నానా ఇబ్బందులు పడ్డ గ్రామస్తుల కష్టాలు తీరే సమయం వచ్చింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తమ గ్రామంలో బ్రిడ్జ్ నిర్మాణానికి 6,80,00,000 రూపాయలను మంజూరు చేయించిన కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావుకు కొండ్రికర్ల గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. డప్పుల చప్పుల మధ్య పెద్దవాగు వరకు జువ్వాడిని గ్రామస్తులు సాదరంగా తీసుకెళ్లారు. బ్రిడ్జ్ నిర్మాణం పనులు చేపట్టి పెద్దవాగును గ్రామస్తులతో కలిసి జువ్వాడి పరిశీలించారు. నిర్మాణ పనులు చేపట్టే చోట కొబ్బరికాయ కొట్టారు. తరువాత గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నరసింగరావుకు శాలువ కప్పి పూలమాలతో గ్రామస్తులు సన్మానించారు. గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన విద్యాసాగర్ రావు ఓట్ల కోసం మోసపూరితమైన హామీ ఇచ్చి తమ గ్రామాన్ని మర్చిపోయాడని జువ్వాడి మండిపడ్డారు. తమ పార్టీ వ్యక్తిని ఎంపీటీసీగా గెలిపిస్తే కొండ్రికర్ల గ్రామ బ్రిడ్జ్ నిర్మాణం పనులు చేపడతామని బాండ్ పేపర్ రాసిచ్చి గెలిచాక ఇటు పక్కకు రాలేదని జువ్వాడి విమర్శించారు. తాను మాటకు కట్టుబడ్డానని ఓడిన బ్రిడ్జి పనుల కోసం నిధులు మంజూరు చేయించానన్నారు. ఎప్పటికైనా తాను ప్రజల మనిషినని జువ్వాడి నరసింహారావు అన్నారు. పెద్దవాగుపైన బ్రిడ్జి లేకపోవడంతో తమ గ్రామానికి పిల్లనివ్వాలంటే భయపడుతున్నారని గ్రామస్తులు వాపోయారు. ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగితే తమ సమస్య సమసిపోతుందని అభిప్రాయపడ్డారు. మేము ఈ ఊళ్ళో పుట్టినా సార్. అయ్యో సార్ సగం ఊరు అటే ఉన్నది మాదంతా. మేము ఆవు దాటినామంటే ఇంటికి ఎప్పుడు వచ్చాడు మాకు అర్థం కాదు. ఈ ఆగు ఎప్పుడు వచ్చాడు అర్థం కాదు మాకు. ఈతలు వేయని వాళ్ళు అటే మళ్ళీ ఎట్లా తిరిగి వస్తామో అర్థం కాదు. మత్తు కట్టబడుతుంది సార్. ఎంత కట్టబడ్డా కానీ మా ఊరు పిల్లలు కూడా ఇస్తలేదు సార్. ఊరు పిల్లలు కూడా ఇస్తలేదు. ఇది సార్ ఇప్పుడు సంతోషంగా ఉన్నది. ఎన్నో హామీలు ఇచ్చి ఈ బ్రిడ్జ్ చేపిస్తామని చెప్పి ఓట్లు దండుకున్న పార్టీలు ఇవాళ ఇక్కడ కనిపిస్తలేదు. ఆనాడు ఎలక్షన్ లో భాగంగా ఈ గ్రామానికి వచ్చి ఇదే చౌరస్తా మీద ఇదే సభ జరిగినప్పుడు ఆనాడు హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నేను గెలిస్తే తర్వాత ఈ బ్రిడ్జ్ శాంక్షన్ చేపిస్తాను తప్పకుండా. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 6,80,00,000 రూపాయలు మరి కొండ్రికర్ల బ్రిడ్జ్ కు మంజూరు చేయడం జరిగింది. ఎన్నో కష్టాలున్న ప్రజల రవాణా సౌకర్యం కోసం కానీ విద్యాసాగర్ రావు గారు 2 ఎలక్షన్లు బ్రిడ్జ్ పేరు మీద 3 ఎలక్షన్లు ఓట్లు అన్నాడు. బ్రిడ్జ్ కట్టిస్తా ఈ ప్రాంత ప్రజలందరితో ఓట్లు వేయించుకున్నారు. ఇక్కడికి వెళ్ళి మరి వెల్లుల్ల గ్రామంకి వెళ్ళి సాయిరెడ్డి అనే వ్యక్తి సర్పంచ్ కోల్పోతే ఈ గ్రామానికి తీసుకొచ్చి ఎంపీటీసీని గెలిపించి బాండ్ పేపర్ రాపిస్తే ఇక్కడ ప్రజలు నమ్మి ఆయన ఎంపీటీసీగా గెలిపిస్తే దాని తర్వాత కానరాకుండా పోయినాడు. కానీ బ్రిడ్జ్ కళ అతి త్వరలో నెరవేరుతా ఉన్నది. శాంక్షన్ అయింది కాబట్టి 6,80,00,000 రూపాయలు ఇవన్నీ ఎస్టిమేషన్స్ అయిపోయి మళ్ళీ టెండర్స్ 2 నెలల లోపలనే పనులు ప్రారంభించి వర్షాకాలం అవుతోంది. కాగానే బ్రిడ్జ్ ప్రారంభమైతే అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ చిరకాల కోరిక నెరవేర్చినందుకు నేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రులు సీతక్క గారికి, కొరుట్ల నియోజకవర్గ ప్రజల పక్షాన వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. సూర్యాపేట ఎస్పీ